నోట్ల రద్దు జరిగి 4 నెలలు అవుతోంది. అయినా ఇప్పటికీ క్యాష్ కష్టాలు సామాన్యుని వెంటాడుతూనే ఉన్నాయి. హైదరాబాద్లో చాలా ఏటీఎంలు నో క్యాష్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. కొన్ని ఏటీఎంలలో ఇంకా సాఫ్ట్వేర్ మారలేదు. ఇప్పటికీ అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు కనబడుతున్నాయి. దీనికి తోడు విత్డ్రా పరిమితిని పెంచడంతో పెద్ద మొత్తంలో విత్డ్రాలు జరుగుతున్నాయి. దీంతో క్యాష్ నింపిన గంటల్లోనే ఖాళీ అయిపోతున్నాయి ఏటీఎంలు. హైదరాబాద్లో సుమారు 1000 ఏటీఎంలలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. డబ్బు రాక సామాన్య ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రత్యూష అందిస్తారు. నవంబర్ 8 భారతదేశ ప్రజలెవరూ కూడా బహుశా ఈ రోజును మర్చిపోరు. ఎందుకంటే భారత ప్రధాని నరేంద్ర మోదీ పెద్ద నోట్లు రద్దు చేస్తున్నామని ప్రకటించినప్పుడు అందరూ కూడా నల్లధనాన్ని అరికట్టడానికి ఇదొక గొప్ప డెసిషన్గా భావించారు. కానీ ఎప్పుడైతే ఆ నోట్ల రద్దు అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి జనాలకి కష్టాలేంటో తెలిసాయి. చేతిలో కొత్త నోట్లు లేక, ఉన్న నోట్లు చెల్లక, సరిపడ చిల్లర లేక జనాలు పడ్డ అవస్థలు అన్నీ ఇన్ని కావు. ప్రతి ఒక్కరు కూడా ఈ కష్టాల్ని ఫేస్ చేసిన వాళ్లే. అయితే దాదాపు 3 నెలల పాటు ప్రజలు ఈ నోట్ల కష్టాలు పడ్డారు. 3 నెలలు కూడా తిట్టుకోని వాళ్ళంటూ లేరు. కొందరు స్వాగతించినప్పటికీ చాలా మంది తిట్టుకున్నారు. ఎందుకంటే కొత్త నోట్లు అందుబాటులో లేకుండా ఉన్నవి ఎందుకు రద్దు చేశారు, ఇప్పుడు మా కష్టాలు ఎలా తీరుతాయి, మా ఇల్లు ఎలా గడుస్తుంది, పూట ఎలా గడుస్తుందని కష్టపడే వాళ్ళు, తిట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే 3 నెలల తర్వాత ఆ నోట్ల కష్టాలకి చెక్ పెట్టారు. దాదాపుగా ఫిబ్రవరిలో అందరికీ కూడా డబ్బులు చేతికి అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇక్కడ నుంచి మొత్తం బాగానే ఉంటుంది, ఇక సమస్యకు ఒక పరిష్కారం దొరికింది అని అనుకున్నప్పటికీ ఇప్పుడు మళ్ళీ మార్చి నెలలో ఏటీఎంలకు వస్తున్న కస్టమర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా తెలమొహం వేస్తున్నారు. ఏంటి కిందటి నెలలో డబ్బులు బాగానే దొరికాయి, ఇప్పుడు సడన్గా ఏటీఎంలకు ఏమైంది? సిటీలో 1500 ఏటీఎంలు ఉంటే అందులో 1000 ఏటీఎంలో ప్రస్తుతం నో క్యాష్ బోర్డులు మనకు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నేను శ్రీనగర్ కాలనీలో ఉన్న ఏటీఎం సెంటర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ దాదాపుగా 6 బ్యాంకులకు సంబంధించిన ఏటీఎంస్ ఉన్నాయి. ఏ ఒక్క ఏటీఎంలో కూడా మనకి క్యాష్ అందుబాటులో లేదు. ప్రతి చోట కూడా నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి. నా ముందే చాలా మంది కస్టమర్స్ వచ్చారు, క్యాష్ లేదని తిట్టుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే శాలరీ పడి దాదాపుగా వారం గడుస్తోంది, ఇప్పటి వరకు డబ్బులు అందుబాటులో లేవు. ఇప్పుడు శ్రీనగర్ కాలనీ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా కూడా ఇక్కడికే వస్తారు ఖచ్చితంగా డబ్బులు తీసుకోవడానికి. అయితే ఇక్కడ మొదలుకుని దాదాపు 7-8 కిలోమీటర్ల ముందు వరకు వెళ్ళినా కూడా డబ్బులు దొరకలేదు, దొరుకుతాయన్న గ్యారంటీ కూడా లేదు అని కొంతమంది కస్టమర్స్ చెప్తున్నారు. అయితే బ్యాంక్ అధికారులు మాత్రం సరిపడ నిల్వలు డబ్బులు ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు అని చెప్తున్నారు. అయితే దీనికి ఒక కారణం కూడా చెప్తున్నారు. ఈ వారాంతాల్లో ప్రధానంగా ఈ వ్యాపారస్తులు ఎవరైతే ఉంటారో కస్టమర్స్, వీళ్ళంతా కూడా చిన్న నోట్లు ఎక్కువగా బ్యాంక్లో జమ చేసిన కారణంగానే ఇప్పుడు ఏటీఎంలో క్యాష్ లభ్యత లేదు అని చెప్తున్నారు. చిన్న నోట్ అంటే 10, 20, 50 రూపాయల నోట్లు ఉంటాయి కదా, అవి ఎక్కువగా జమ చేశారని చెప్తున్నారు. ఎందుకంటే ఇవి మనకి ఏటీఎంలో వచ్చే సౌకర్యం లేదు. ఏటీఎంలో కేవలం 100, 500, 1000, 2000 నోట్లు మాత్రమే మనం చూస్తుంటాం. బ్యాంకుల్లో చిన్న నోట్ల నిల్వలు ఎక్కువ కావడం వల్లే పెద్ద నోట్లు పెట్టలేకపోతున్నాం అని చెప్తున్నారు. అయితే మేజర్ ట్రాన్సాక్షన్స్ జరిగే అన్ని బ్యాంకుల్లో కూడా నగదు అందుబాటులో ఉంది అని చెప్తున్నారు. ఏవైతే చిన్న చిన్న బ్రాంచెస్ ఉంటాయో అక్కడ మాత్రమే నిల్వలు లేవు అని చెప్తున్నారు. మరోవైపు ఈ ఏటీఎం ఫిల్లింగ్స్ ఏజెన్సీస్ ఏవైతే ఉంటాయో అవేం చెప్తున్నాయంటే వాళ్ళ దగ్గర ఒక ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుందని చెప్తున్నారు. ఈ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా ఎక్కడెక్కడైతే ఏటీఎంలో డబ్బులు లేవో, ఎక్కడైతే నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్న ఏటీఎంలు ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు ట్రాక్ చేసి అతి తొందరలోనే ఏటీఎంలో క్యాష్ అందుబాటులోకి తెస్తామని చెప్తున్నారు. ప్రస్తుతానికి ఈ కష్టాలు తాత్కాలికంగానే అనిపిస్తున్నప్పటికీ కస్టమర్స్ మాత్రం కొంత నిరుత్సాహపడుతూ ఉన్నారు. కిందటి నెల అంతా బాగానే ఉంది కదా, సడన్గా ఈ నెల ఏమైంది, ఇది ఒక్క నెలకే పరిమితం, మళ్ళీ నెక్స్ట్ మంత్ కూడా ఇది కంటిన్యూ అవుతుందనే భయం ఒక్కొక్కరిలో కనిపిస్తోంది. చూద్దాం, ప్రస్తుతానికైతే మరొక 2 రోజులు ఈ సమస్యకు పరిష్కారం కనిపిస్తుందని బ్యాంకర్స్ చెప్తున్నారు. అటు కస్టమర్స్ కూడా మరొక 2 రోజుల్లోనో, ఒక్క రోజులోనే ఈ సమస్య తీరిపోతే బాగుండ్రా బాబు అని అనుకుంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ నరసింహతో ప్రత్యూష, TV9 హైదరాబాద్.